మిథున అయితే ప్రమోదిని కూతురికైతే రెడీ చేస్తూ ఉంటుంది. స్నానం చేసి, బట్టలేసి రెడీ చేస్తూ ఉంటుంది. అలా రెడీ చేస్తూ ఉండగా కామేశ్వరి అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా సూర్యకాంతం అలా చూసేసరికి, అమ్మో! ఇదేంటి ఇలా కలిసిపోతున్నారు అని అనేసరికి మిథున అయితే దగ్గరుండి రెడీ చేస్తూ మేకప్ అవి చేస్తూ ఉంటుంది. మురిసిపోతూ ఉంటుంది లక్కీని చూసి. అమ్మో! అమ్మో! ఇలాగనే రాకపోకలు సాగిస్తే ఖచ్చితంగా మిథున మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక చక్కగా నెయిల్ పాలిష్ అవన్నీ పెట్టి చాలా దినిగా రెడీ చేస్తూ ఉంటుంది. అలాగే బ్యాంగిల్స్ అవన్నీ ఏస్తూ లక్కీని చూసి మురిసిపోతూ ఉంటుంది. "లక్కీ ఎంత క్యూట్‌గా ఉన్నావో తెలుసా నువ్వు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి "అవునా పిన్ని బాగున్నానా" అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది లక్కీ కూడా. "లక్కీ చాలా క్యూట్‌గా ఉన్నావమ్మా నువ్వు" అని దేవ అనేసరికి "బాబాయ్ నాకు పిన్ని స్నానం చేయించి రెడీ చేపించింది" అని అనేసరికి "చాలా క్యూట్‌గా ఉన్నావు బాగున్నావు" అని చెప్పేసి దేవ కూడా అంటూ ఉంటాడు. "కదా బాబాయ్" అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్కీ. ఇక చూసావా గుడిసెలోకి ఒక్కొక్కరిగా రాకపోకలు ఎవరికీ తెలియకుండా బాగానే సాగిస్తున్నారే అని సూర్యకాంతం అనుకొని ఎలా అయినా సరే దీన్ని ఆపాలి. దీన్ని ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదవుతుంది. నేను చూశాను కదా! ఇక దీని సంగతి తేలుస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే లక్కీ నీకోసం అమ్మ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అని చెప్పేసి మిథున అయితే లక్కీని పంపించేస్తూ ఉంటుంది. సరే పిన్ని బాయ్ అని చెప్పేసి లక్కీ అయితే బయటకి వచ్చి బాయ్ బాబాయ్ అని చెప్పేసి బాయ్ చెప్తూ ఉంటుంది. ఇక పురుషోత్తం అయితే ఏదో అవసరం పడి దేవాకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా దేవాకి ఫోన్ చేయగానే దేవ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. అలా దేవ పురుషోత్తం ఫోన్ చూసి హలో అన్న చెప్పు అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడగానే దేవ అర్జెంట్ పని పడింది నువ్వు అర్జెంటుగా రావాలి ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటన్నా అంత అర్జెంటా అని అనేసరికి అవును దేవా నీ పనే పడింది అర్జెంటుగా రా నువ్వు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అన్న వస్తాను అని చెప్పేసి దేవ అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది దేవా అని అనేసరికి పురుషోత్తం అన్న ఫోన్ చేశాడు అర్జెంట్ పని ఉంది అంటున్నాడు వెళ్తాను అని అనేసరికి అదేంటి దేవా ఇప్పుడు మనిద్దరం దీపం వెలిగించాలనుకున్నాం కదా ఇప్పుడు నువ్వెలా వెళ్తావు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని మిథున అంటూ ఉంటుంది దేవాతో.